హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన అమృతాస్ తాజా కిచెన్ స్పెషల్ క్రిస్పీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ పాకెట్స్. వీటిని మనం సమోసాలా కూడా తయారు చేసుకోవచ్చండి. ముందుగా వీటి తయారీ విధానం అలానే కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు, ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ 1 కప్పు, అలానే 2 స్పూన్ల బటర్, అలానే 1/2 కప్పు సూజీ అంటే గోధుమ రవ్వ, తర్వాత 1 కప్పు మైదా, అలానే 1 పెద్ద ఉల్లిపాయ, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ వాము, ఉప్పు మీ రుచికి సరిపడా, అలానే కారం నేనైతే 2 టీ స్పూన్లు తీసుకున్నాను, మీరు 1 స్పూన్ కూడా తీసుకోవచ్చు, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు ముందుగా మనం మైదా పిండి గోధుమ రవ్వ కలుపుకున్న మిశ్రమాన్ని చూద్దాం. ఎందుకంటే దీన్ని మనం ముందుగానే పిండిలా ఒత్తుకోవడానికి కావాల్సిన పదార్థం తయారు చేసుకోవాలి. నేనైతే గోధుమ రవ్వలో కాసిన నీళ్లు వేసి దాన్ని ముందుగా నేను ముద్దగా చేసుకుంటాను. ఎందుకంటే గోధుమ రవ్వ నానిన తర్వాత కాస్త మెత్తబడుతుంది కాబట్టి. 1-2 నిమిషాలు కలిపి దాన్ని పక్కన పెట్టుకున్నాక ఏదైతే కప్పు మైదా ఉందో దాన్ని కూడా అందులో వేసుకొని, అలానే వాము, ఆ మిశ్రమానికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత కాస్త కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని కలుపుకుందాం. అలానే బటర్ కూడా 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నామండి ఇందులో. అది బటర్ వేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని మనం పూరీ ముద్దలా కలుపుకోవాలి. కాస్త గట్టిగా, చపాతీ ముద్దలా మాత్రం కలుపుకూడదు, కాస్త ఈ పిండిని గట్టిగా కలుపుకోవాలి. అలానే నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. నాకు కాస్త స్పైసీగా కావాలని చెప్పి నేను కాస్త ఇందులో కారం ఎక్కువగా యూస్ చేశాను. మీరు కావాలనుకుంటే 1 స్పూన్ యూస్ చేసుకోవచ్చు. ఇది చూసారా, ముద్ద రెడీ అయిపోయింది. దీనికి ఒక క్లాత్ పెట్టుకొని మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం దీనికి కావాల్సిన స్టఫింగ్ కావాల్సిన మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు ఇవన్నీ వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూసారా ఎలా 50% ఫ్రై అయింది కదా. ఇప్పుడు మొత్తంగా కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు దోరగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న కార్న్స్ కూడా వేసుకుందాం. సో కార్న్ కూడా కాస్త 2 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం, అలానే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1-2 నిమిషాలు మనం కలుపుకోవాలి. ఇది ఇంక దించేస్తాం. ఇంకొక 2 నిమిషాల్లో మనం దించేస్తాం అనగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటాం. ఇది 2 నిమిషాలు అటు ఇటు కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం బటర్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఈ మొత్తంగా రెడీ అయిపోయింది కదా. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పిండి ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో దాన్ని ఒత్తుకుందామండి. యాక్చువల్లీ దీంట్లో మనం ఏంటంటే సమోసాలు చేసుకుంటాం బేసికలీ. నేనైతే ఈ రెసిపీ నేను ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే సమోసా అయితే కాస్త టైం టేకెన్. అంటే షాప్స్లో అనుకోండి, చూసారా ఇలా వస్తుంది సమోసా. సో షాప్స్లో అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చకచకా చేసేస్తారు. మనం కూడా నీట్గా చేస్తాము, నో డౌట్, బట్ కాకపోతే కొంచెం టైం టేకెన్. అట్లా కాకుండా ఈ మెథడ్లో అయితే చాలా సింపుల్లీ అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. సో నేనేంటంటే వాటర్ కాస్త మొత్తం అంచులకి రాసుకున్న తర్వాత దాన్ని గట్టిగా ఒత్తుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఒత్తుకోకపోతే లోపల ఉన్న మిశ్రమం మనం ఆయిల్లో వేసినప్పుడు బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా చూసుకొని వేయించుకోవాలి. చూసారా, మన స్వీట్ కార్న్ పాకెట్స్ రెడీ.
సో దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. నేనైతే సమోసా ఇలా తయారు చేసుకున్నాను. మీకు సమోసా రూపంలో కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ఇలాగా స్వీట్ కార్న్ పాకెట్స్ కింద కూడా మీరు తయారు చేసి వేసుకోవచ్చు. ఆయిల్ కాస్త హీట్లో ఉన్నప్పుడే వేసుకోండి, లేకుంటే అది మెత్తబడిపోతాయి, అంత బాగుండవు. సో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా కలర్, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అలానే మా చిన్న పాప పెద్ద పాప కలిసి ఇవి స్వీట్ కార్న్ బైట్స్ అని చెప్పి తయారు చేశారండి. ఇది చిన్న పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సరదాగా మీకు ఓపిక ఉంటే ఇవి కూడా మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సూపర్, అదిరిపోద్ది. సో ఇంకేముందండి, వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకొని మన ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవడమే. సో ముందుగా అయితే మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఎంత క్రిస్పీగా అంటే ఎంత సాఫ్ట్గా అంటే అంత అద్భుతంగా ఉంది. టేస్ట్ అయితే సూపర్, ఆసమ్, చాలా బాగుంది. దీన్ని టమాటా కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ ఏ విధంగానే తినొచ్చు. మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.